నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రతకు చర్యలు. పలు విభాగాలను తనిఖీ చేసిన కరీంనగర్ కలెక్టర్. ప్రాపర్టీ షోకు మంచి స్పందన. భవన నిర్మాణం, రియల్ వ్యాపారంపై అవగాహన. భూమాఫియాకు చుక్కలు చూపిస్తున్న సిపి. 500కు పైగా ఫిర్యాదులు. అవినీతి అధికారుల చర్యలపై చర్చ. ఇక వార్తల వివరాలు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పల్లెల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, 100% పన్నులు వసూలు చేయాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లో అధికారులతో కలిసి పర్యటించి పలు శాఖల పనితీరును పరిశీలించారు జిల్లా కలెక్టర్. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్, కొలిమికుంట గ్రామాలు, కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లిలో పర్యటించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రుక్మాపూర్లో నిర్వహిస్తున్న డ్రే డైని పరిశీలించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఆమె. అనంతరం కొలిమికుంట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు ప్రతిరోజు పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పిల్లలకు ఇస్తున్న ఆహారం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. చొప్పదండి శివారులోని కెనాల్లో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. చివరగా కరీంనగర్ రూరల్ చామన్పల్లిలో నర్సరీ, కంపోస్టు షెడ్డును పరిశీలించి నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డిఆర్డీఓ శ్రీలత, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓలు స్వరూప, దివ్యదర్శన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో 2 రోజుల ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఇందులో వివిధ స్టాళ్లు ఏర్పాటు చేసి వివిధ వర్గాలకు అవగాహన కల్పించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. ఇందులో హైదరాబాద్, కరీంనగర్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్, రుణాలు ఇచ్చే సంస్థలు పాల్గొన్నాయి. వెంచర్లు, అపార్ట్మెంట్లు, రెడీమేడ్ ఇండ్లు, ఆధునిక నిర్మాణాలకు అయ్యే వ్యయం, బ్యాంకు రుణాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన వివరాలు తెలిపారు ఆయా సంస్థల ప్రతినిధులు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ప్రారంభించారు. భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ మెటీరియల్ కంపెనీల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మల్కాపూర్, నగునూరు ప్రాంతాల్లో విల్లాలు, అల్కాపురిలో అపార్ట్మెంట్ల నిర్మాణాలను వివరించారు. మారుతున్న పరిస్థితులు, కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా సకల సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. నాకైతే కరీంనగర్ నగరంలో ఈ విధంగా ప్రాపర్టీ డెవలపర్స్, ముఖ్యంగా హౌసింగ్ ఇండస్ట్రీలో, తర్వాత కమర్షియల్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాలో ఒక ప్రాపర్టీ షో కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తారు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి నిర్వాహకులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు రానున్న రోజుల్లోపట ప్రజల అవసరాలు ఏది అని ఆలోచన చేసి ఈరోజు ఉన్నటువంటి బిజినెస్ రంగంలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మోర్ పర్టికులర్లీ హౌసింగ్ ఇండస్ట్రీ మరి ముందుకెళ్తుందని చెప్పి ఆలోచన చేసి
మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలకి ఒక సూచనప్రాయంగా అవగాహన కల్పించాలని చెప్పి ఈ సమావేశం పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మనకందరికి తెలుసు 140 కోట్లు. నిజంగా మన కోవిడ్ రాకపోతే 2021 సంవత్సరంలో అంటే 2021లో ప్రతి 10 సంవత్సరాలు జరిగేటువంటి సెన్సస్ జరగవలసి ఉండే. 2017 నుంచి 23 వరకు 7 సంవత్సరాల్లో 8,300 మంది కొత్తగా నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఏ విధంగా రెట్టింపు మరి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కరీంనగర్ నగరంలో అనేది నేను చెప్పదలుచుకున్నా. మరి దానిలో దాదాపుగా 250 పైచీలకు మరి అపార్ట్మెంట్స్ వచ్చినాయి. 250 పైచీలకు అపార్ట్మెంట్స్ ఈ 7 సంవత్సరాలు వచ్చినాయంటే మరి ఎంత గొప్ప స్థాయిలో నిర్మాణ రంగం అనేది కరీంనగర్ నగరంలో ముందుకు పోతా ఉందో మరి అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కరీంనగర్ నగరానికి పెద్ద స్కోప్ ఉన్నది. గతంలో ప్రకాశ్రావు గారు ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఉన్నప్పుడు 24 కిలోమీటర్ల రేడియస్ ఉండే. మరి గత సంవత్సరం మున్సిపల్ ఎన్నికల ముందు మరి పెద్దలు వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు ఇద్దరు ఆలోచించి చుట్టుపక్కల 8 గ్రామాలను మన నగరపాలక సంస్థ పరిధిలో చేర్చడం వల్ల దాదాపు 65 కిలోమీటర్ల మన విస్తీర్ణంతో ఈరోజు గొప్పగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా కొత్త కాలనీస్ కావచ్చు, కొత్త లేఅవుట్స్ కావచ్చు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కొత్త బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ నగరానికి పెద్ద స్కోప్ ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి ఇక్కడ నిర్మాణాలు ప్రారంభిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా అంటే వెన్ ఇట్ కమ్స్ టు టర్మ్స్ ఆఫ్ ఆక్యుపెన్సీ లేకుంటే కొత్తగా కొనుక్కొనుడు దీంట్లో ఇప్పటికీ కూడా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే మాట కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. దానికి ముఖ్యంగా తెలంగాణ మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. దాదాపు 45 to 50% ఈజ్ అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, ఏరియా ఉంది. కాబట్టి తెలంగాణలో చాలా ఇటువంటి చాలా షోకేస్ చేయడానికి చాలా అవసరం. గ్రోత్ అవుతూ ఉన్నది. జిల్లాలు చిన్నగైనా ఒక సందేహం ఉంటే, కొందరికి అపోహలు ఉంటాయి. బట్ దట్స్ బీన్ నౌ పాస్ట్, అది హిస్టరీ అయిపోయింది. అన్ని గ్రామాల్లో, అన్ని చిన్న మండలాల్లో కూడా నిర్మాణ రంగం బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలను తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా కరీంనగర్లో ఈవీఎం గోడౌన్ను పార్టీల ప్రతినిధులు అధికారులతో కలిసి తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో చేపడుతున్న ఎఫ్ఎల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఎఫ్ఎల్సీ నిర్వహణ, గోడౌన్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్, వీవీప్యాట్ యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డిఆర్డీఓ పవన్ కుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, సత్యనేని శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, గాలి అనిల్ కుమార్, బర్కత్ అలీ పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మతోట టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం విష్ణు అకాడమీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2 అవేర్నెస్ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అకాడమీ మేనేజర్ శ్రీధం రెడ్డి. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సుకు ప్రసన్న హరికృష్ణ, మునికంటి వెంకట్, విష్ణువర్ధన్, నవీన్ కుమార్ హాజరవుతున్నారని, నిరుద్యోగ యువతీ యువకులు వచ్చి సూచనలు, సలహాలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ప్రతిష్టాకమైన విష్ణువర్ధన్ అకాడమీ ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో వచ్చే సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ మధ్యలో పెరిగిన పోస్టులు, దాని గురించి ఎలా చదువుకోవాలి అన్నదాన్ని మనము టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్ ఆదివారం రోజున మన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. కావున అందరూ దయచేసి దీన్ని హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. దీన్ని ముఖ్య అతిథులుగా
ప్రసన్న హరికృష్ణ సార్, నునగంటి వెంకట్, విష్ణువర్ధన్ సార్, అలాగే నవీన్ కుమార్ గ్రూప్ 1 ఆఫీసర్ వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు మీకు ఎలా చదువుకోవాలని చెప్తారు. దీని గురించి ఉచితంగా పాల్గొని దీన్ని ఎలాగో మనం గ్రూప్ 1 ఆఫీసర్గా మారాలనుకుంటే దీన్ని పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాను. వచ్చినవాడు అభిమన్యుడు కాదు, అర్జునుడేనని అక్రమార్కులకు క్లియర్ కట్గా అర్థమైంది. సాక్షాత్తు పోలీస్ కమిషనర్ రూపంలో కరీంనగర్లో పాగా వేశాడని స్పష్టంగా తెలుస్తోంది. తాము పన్నిన రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకొని అడ్రస్ లేకుండా పోతాడనుకుంటే తమ అడ్రస్లు గల్లంతు చేస్తున్నాడని అవగతమైంది. మరి ఇప్పుడు భూ కబ్జా కోరులు ఏం చెయ్యాలి? పెట్టబెడ సర్దుకొని పారిపోవాలా, లేక మన్నించు మహాప్రభో అంటూ సరెండర్ అవ్వాలా? ఈ 2 ఆప్షన్లు పనిచేయడం లేదక్కడ. అక్కడున్నది సవ్యసాచి. మరి ఆయనకు తెలిసిందల్లా వేటాడమే, దొరికినోన్ని దొరికినట్టు బొక్కలో వేయడమే. ఇది ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో డే టు డే అప్డేట్. తన తాటికి అడవికి హడలే చెడు చెరపగ తన గురి పెడితే మదమొదిలిన మందలు పరుగే. కరీంనగర్ జిల్లాలో భూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతున్నారు సిపి అభిషేక్ మహంతి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట వినబడుతోంది. కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్లు మొదట్లో చేసే హడావిడే ఈయన చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అభిషేక్ మహంతి డిఫరెంట్. అది ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమవుతోంది. అభిషేక్ డ్యూటీ స్టైల్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాని షేక్ చేస్తోంది. వేగంగా పెరుగుతున్న కరీంనగర్ సిటీలో అంతే వేగంగా అవినీతి పరులు, భూ కబ్జా కోరులు పెట్టరేగిపోతున్నారు. అవినీతి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో దొంగ డాక్యుమెంట్లని క్రియేట్ చేయడం ఈ ముఠా పని. అమాయకులైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, తమకు వాటాలు చెల్లిస్తేనే ఇండ్లు లేదా ఇతరత్రా నిర్మాణాలను చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం ఈ ముఠా ప్రధాన వృత్తిగా ఇన్నేళ్లు సాగింది. అభిషేక్ మహంతి పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి ఈ దొంగల ముఠాకి మూడింది. ఆయన రావడమే భూ కబ్జా కోర్లపై ఉక్కుపాదం మోపారు. భూబకాసురుల ఆట కట్టించేందుకు ఆయన ఏకంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే ప్రత్యేక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇలాంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే మొదటిదని చెప్తున్నారు. ఏసీపీ ర్యాంకు అధికారి ఈ టీంకు నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా భూ కబ్జా కోరులు ఆక్రమణలకు పాల్పడితే బాధితులు ధైర్యంగా వచ్చి ఈఓడబ్ల్యూ టీంకి ఫిర్యాదు చేయవచ్చు. తన తాటికి అడవికి హడలే చెడు చెరపగ తన గురి పెడితే మదమొదిలిన మందలు పరుగే. ఈఓడబ్ల్యూ టీం జెన్యూన్ గా విచారణ జరిపి ల్యాండ్ మాఫియాకి పాల్పడిన క్రిమినల్స్ ని అదుపులోకి తీసుకుంటుంది. నెల రోజుల్లో 4 కేసులు నమోదవగా 7గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఇందులో 2 కార్పొరేటర్లు కాగా మిగతా వారు చోటా మోటా లీడర్లు. అందులో ఒక కార్పొరేటర్పై ఏకంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అనుమానం వచ్చిన ప్రజా ప్రతినిధులను సైతం నోటీసులిచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ పరిణామంతో భూ బాధితులకు ధైర్యం మరింత పెరిగి పోలీస్ కమిషనరేట్కి క్యూ కడుతున్నారు. రోజుకి 30కి పైగా ఫిర్యాదులు వస్తున్నాయంటే సమస్య ఏ రేంజ్లో ఉందో ఊహించండి. ఇప్పటి వరకు 500కు పైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు. తన తాటికి అడవికి హడలే చెడు చెరపగ తన గురి పెడితే మదమొదిలిన మందలు పరుగే. ఇదిలా ఉంటే క్రిమినల్స్ ని కటకటాలకు పంపిస్తున్న పోలీసులు వారికి సహకరించిన అవినీతి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది అవినీతి అధికారుల అండదండ లేకుండా భూమాఫియాగాళ్లు ఇంతలా రెచ్చిపోయేవారు కాదని అంటున్నారు. కబ్జాకోర్లపై కేసులు పెట్టి అవినీతి అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా తప్పించుకునే అవకాశం లేకపోలేదు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన కొంతమంది కరప్టెడ్ పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పబ్లిక్ నుంచి వస్తోంది. వారి వల్లనే భూమాఫియాగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోయారని అంటున్నారు. ఇక్కడ కరీంనగర్లోనే అంటే అధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇక్కడనే ఎస్ఐగా పనిచేస్తాడు, ఇక్కడనే సిఐగా పనిచేస్తారు, ఇక్కడనే డిఎస్పీగా పనిచేస్తారు, ఏఎస్పీగా పనిచేస్తారు. ఒక దగ్గర పనిచేస్తే ఇంక అక్కడనే 20 సంవత్సరాలు తిష్ట వేయడం, ఆ తిష్ట వేయడం అనేటువంటిది అవినీతికి ఆ దారి చూపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు నూతన ప్రభుత్వంలో కూడా ఆ రకంగా సేమ్ ప్లేస్లో కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదనేటువంటిది ప్రభుత్వం కూడా చాలామందిని
ట్రాన్స్ఫర్లు చేసింది. ఇదిలా ఉంటే గతంలో బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్పై భూ ఆక్రమణల కేసులు పెట్టిన పోలీసులు అప్పట్లో ఆయనని అరెస్టు చేసి జైలుకు పంపించారు. కానీ ఆయనకు సహకరించిన రెవెన్యూ పోలీస్ రిజిస్ట్రార్ అధికారులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ప్రస్తుతం పురుమల్ల శ్రీనివాస్ జైలు నుంచి విడుదలై ప్రజా ప్రతినిధిగా ఇంకా చెలామణి అవుతూనే ఉన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పలు భూ కబ్జా కేసులున్న పురుమల్ల శ్రీనివాస్ ఏకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆయనపై కూడా పలువురు బాధితులు సిపి అభిషేక్ మహంతికి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లాలోని అత్యంత భూ కబ్జా కోరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పురుమల్ల శ్రీనివాసేనని బాధితులు చెప్తున్నారు. అలాంటి శ్రీనివాస్పై ఇప్పటి వరకు ఈఓడబ్ల్యూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు. ప్రస్తుతం ఆయన అధికార పార్టీలో కొనసాగుతూ ఉండడంతో ఆయన పేరు బయటికి రావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంలో సిపి అభిషేక్ మహంతి తీసుకునే నిర్ణయంపై జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి సామాన్యునికి సైతం న్యాయం చేసే విధంగా వ్యవహరించాలి. అప్పుడే సామాన్య ప్రజల్లో సైతం మనకు అందరికీ న్యాయం జరుగుతుంది అనే ఒక భావన వస్తుంది. ఇప్పటి వరకు అయితే ఈ చర్య ఇలానే ఉంది. ఇక ముందు కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ప్రతి సామాన్యునికి, అది ఎవరైనా సరే, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అందరికీ కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలని నేను కోరుతున్నాను. మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా కమిషనరేట్ తలుపులు తడుతున్న బాధితుల కేసుల విచారణ పోలీసులకు సవాలుగా మారింది. సందెట్లో సడేమియాలాగా గతంలో భూ కబ్జా కోరులతో సెటిల్మెంట్ చేసుకున్న వ్యక్తులు కూడా బాధితుల రూపంలో కమిషనరేట్లో ఫిర్యాదు చేస్తున్నారట. వారెవరో గుర్తించి పాలు నీళ్లు వేరు చేయాల్సిన అవసరం పోలీసులకుంది. చూడాలి మరి సిపి గారు ఎలా రియాక్ట్ అవుతారో. తన దాడికి అడవికి హడలే చెడు చెరపగ తన గురి పెడితే మదమొదిలిన మందలు పరుగే. కేరళ రాష్ట్రంపై కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వైఖరిని వ్యతిరేకిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిపిఎం నిరసన చేపట్టింది. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులోనే కాకుండా ప్రభుత్వాలను కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. సిబిఐ ఈడీలను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, నాయకులు జి తిరుపతి, రాయికంటి శ్రీనివాస్, పున్నం రవి, తిప్పారపు సురేష్ పాల్గొన్నారు. కమిటీ పక్షాన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి, దీప్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రతిపక్ష రాష్ట్రాలలో మొత్తం కూడా గ్రాంట్లను నిలిపివేయడం, ఏదైతే ఉందో రుణ పరిమితిని తగ్గించడం, అట్లాగే ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు నిరాకరించడం, తిరస్కరించడం, గవర్నర్ వ్యవస్థను మొత్తం కూడా వాడుకోవడం, ఆ గవర్నర్ వ్యవస్థను కూడా పూర్తిగా ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాల్లో వాడుకుంటూ ఆ ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆ ప్రభుత్వాలను కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు ఈ 9.5 సంవత్సరాల కాలంలో కొనసాగిస్తూ ఉంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనది. అంతేకాదు, ఇవాళ ఏదైతే ప్రతిపక్ష రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయో అధికారంలో రాష్ట్రాలకు మొత్తం కూడా సెస్సులు, అట్లాగే రావాల్సిన వాటాలు కూడా ఇవ్వడం లేదు. ఆ రాష్ట్రం నుంచి వెళ్ళి పన్ను వస్తే 7 రూపాయల వరకు బీహార్ రాష్ట్రానికి పోతుంది, ఉత్తరప్రదేశ్కి కూడా పెద్ద ఎత్తున పోతుంది. ఈ విధంగా ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని ఈ రాష్ట్రాలకు ఇవ్వకుండా కేవలం నార్త్లో ఉన్న కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద ఎత్తున ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నారు. అట్లాగే రుణ పరిమితులు విధిస్తున్న పరిస్థితి అనేది ఉంది. అంటే ట్యాక్సీలలో కోత పెడతా ఉన్నారు. అంటే లాస్ట్కి ఏంటంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలలో కూడా చట్టాలు చేస్తూ రాష్ట్ర పోలీసులకు సంబంధం లేకుండా కేంద్ర ఏజెన్సీలు జోక్యం చేసుకునే పద్ధతులలో మొత్తం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. దీనికి నిరసనగా నిన్న కేరళ, మొన్న కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన నిరసన గలం ఢిల్లీలో వినిపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో నిర్లక్ష్యం జరగకుండా ముందస్తు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటమిపై సమీక్షించిన ఆ పార్టీ ఘోర ఓటమిపై ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ కు నోటీసు జారీ చేసింది. దీనిపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. పురుమల్ల ఇచ్చే వివరణపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి. ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనకపోవడమే కాకుండా ఏఐసీసీ నేతలు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశాల నిర్వహణలో విఫలమయ్యారని, సమన్వయకర్తలు, పరిశీలకులు చేసిన సూచనలను పెడచెవిన పెట్టి అసమర్థ, నిర్లక్ష్య ధోరణులను అవలంబించారని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై 3 రోజుల వ్యవధిలోనే జవాబు చెప్పాలని, లేని పక్షంలో పార్టీ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ పై ఆ పార్టీలోని వివిధ విభాగాల ప్రతినిధులు, ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. తన ఓటమికి కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మెన్నేని రోహిత్ రావు కారణమని శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం, అంతర్గతంగా రహస్యంగా ఉంచాల్సిన ఫిర్యాదు ప్రతి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మరో వివాదానికి తెరతీసింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఆశా కార్యకర్తలు. ఆయా యూనియన్ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. మహాలక్ష్మి పథకంలో లబ్ధిదారుల గుర్తింపు విధుల నుండి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహాలక్ష్మి పథకంలో లబ్ధిదారుల ఎంపిక విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టిన అనంతరం జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారి డాక్టర్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లుగా ఆశా కార్యకర్తలు వెట్టి చాకిరీ చేస్తున్నారని, వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం, సహాయ కార్యదర్శి పున్నం రవి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగవేణి శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు పద్మశోభ, శంకరమ్మ, సరిత, జిల్లా సహాయ కార్యదర్శి శ్యామల పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. ఆశా వర్కర్స్కు జీతాల పెండింగ్ పెట్టి కూడా 2 నెలలు అవుతుంది. ఎన్నో ఆశలతోటి నూతన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంచుకుంటే ఆచరణలోకి వచ్చేటప్పటికీ దానికి పూర్తి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ విధానము ఫలితాలు ఉన్నాయి. ఒకవైపు ప్రజా ఆందోళన మీద, కార్మిక పోరాటాల మీద తీవ్రమైన నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ధర్నాలు చేసుకోవడానికి కూడా పర్మిషన్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. భూపోరాటాల మీద విపరీతంగా కేసులు పెడతా ఉన్నారు. డబ్బులు అనేక వాగ్దానాలు చేసింది. ఆశా వర్కర్స్ సంబంధించిన వర్కర్స్ కూడా అనేక వాగ్దానాలు చేసింది. కానీ ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పెద్దలు ఏంటంటే ఖజానా ఏం లేదు, ఖజానా ఖాళీ ఉంది. అంటే ప్రభుత్వాల ఖజానాలు ఎప్పుడు కూడా నిండగా ఉండయి, మీ ప్లాన్ ప్రకారం ఎట్లా చేయాలని చెప్పండి. వెంటనే విమర్శలకు దిగుతున్నారు అని చెప్పి ప్రతి ఆరోపణలకు దిగుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించింది ఏ మేరకు ఉంది, ఎట్లా నెలవారీ చెల్లింపులు చేసుకోవాలన్న కనీసం కూడా లేదు. మాకు వచ్చేది ఫిక్స్డ్ వేతనం కాదు. మేము ఫిక్స్డ్ వేతనం చేయాలని 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఫిక్స్డ్ వేతనం కాదు, మాకు పారితోషకాలే. ఆ పారితోషకాలు కూడా 2 నెలల నుంచి రావడం లేదు. కాబట్టి మాకు వెంటనే ఆ పెండింగ్లో ఉన్న 2 నెలల పారితోషకాలు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు, అట్లాగే డిఎంహెచ్ఓ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం గత 2 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమకు పారితోషకాలు కాకుండా నిర్దిష్ట వేతనం అమలు చేసే విధంగా చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. శక్తికి మించి పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించడంతో పాటు నిర్దిష్ట వేతనాలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా పని భారాన్ని తగ్గించాలి.
మెయిన్ ప్రతి నెల 2 ఏఎన్సీలు గవర్నమెంట్ డెలివరీ ఒకటి ఉండాలని మమ్మల్ని ఒత్తిడి చేస్తాండ్రు. మాకు అది మాత్రం రద్దు చేయాలి. ప్రతి నెల దొరకకపోని ఒత్తిడి మాత్రం చేయొద్దు అని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. అట్లాగనే పక్క రాష్ట్రాల్లో ఎన్నో రోజులు 10,000 ఫిక్స్డ్ జీతం ఇస్తుండ్రు. మాకు పనికి తగ్గ పారితోషికమే అంటుండ్రు. ప్రతి నెల ఒక ఏఎన్సీ, ఒక గవర్నమెంట్ డెలివరీ, ఒక ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, ఎంఆర్, బూస్టరు అని ప్రతి ఒక్క కేసు ఉంటేనే దానికి ఫలితం గింత అని చెప్పేసి మాకు బిల్లులు ఎత్తులు. ఇది బాగా అన్యాయం. మేము ఇంత కష్టపడి చేసింది ప్రజలకు, గ్రామాల్లో మేము సేవ చేస్తున్నామంటే ఇప్పుడు మాతో పాటు చిన్నపాటి డాక్టర్ల మాదిరిగా మేము విలేజ్లో పని చేస్తున్నాము. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు పీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు. 1971లో 5 సభ్యులతో ఆవిర్భవించిన పీఆర్టీయూ నేడు 75,000 మంది ఉపాధ్యాయులతో నడుస్తోందని చెప్పారు. అనేక జీవోలు, సర్క్యులర్లు తీసుకువచ్చిన ఘనత పీఆర్టీయూకే దక్కుతుందన్నారు. రానున్న కాలంలోనూ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కరీంనగర్ కట్టరాంపూర్ పీఆర్టీయూ టీఎస్ జిల్లా కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు ఆ సంఘ అధ్యక్షులు ముస్కు తిరుపతి రెడ్డి. అనంతరం పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంఘంలో చేరాలని ఉపాధ్యాయులకు సూచించారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలోకి అడుగిడుతుందన్నారు జిల్లా పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్ రెడ్డి. అనేక పోరాటాలతో అగ్రగామిగా తమ సంఘం నిలిచిందని గుర్తు చేశారు. ప్రజలు, ఉపాధ్యాయుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని తెలిపారు. పీఆర్టీయూ టీఎస్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం 1971 మరి ఫిబ్రవరి రోజున 5 సభ్యులతో ఏర్పడినటువంటి సంఘం ఈరోజు 75,000 సభ్యత్వం కలిగి రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఒకప్పుడు మరే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు వివక్షత చాలా తేడా ఉండే. మరి ఒక అటెండర్కు పండగపు పుట్టాలన్నా, మరి ఒక టీచర్కు పండగపు పుట్టాలన్నా ఒక గవర్నమెంట్ అటెండర్ షూరిటీ పెట్టవలసిన రోజుల నుంచి ఈరోజు అనేక వందలాది జీవోలు, సర్కులర్లు ఇప్పించినటువంటి సంఘం పీఆర్టీ సంఘం. ఈరోజు అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా పీఆర్టీయూ గత ప్రభుత్వాల నుండి సాధించినటువంటి విజయాలే అన్నీ కూడా. కాబట్టి ఈరోజు పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయటంలో మరి పెద్ద సంఘం పీఆర్టీ సంఘం. పీఆర్టీయూ టీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 53 వసంతాలు పూర్తి చేసుకొని 54 వసంతంలోకి అడుగుతున్న శుభ సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజం చెప్పాలంటే 5 మొదలైన సంఘం ఇప్పుడు దాదాపు 75,000 పైచీలకు సభ్యత్వంతో రాష్ట్రంలో అగ్రగామిగా ఉంది. అదేవిధంగా అనేక సమస్యలను సాధిస్తూ ప్రజల, ఉపాధ్యాయుల మన్ననలు చూరగొంటూ ఈ స్థాయిలో ఉండడానికి కృషి చేసిన రాష్ట్ర బాధ్యులకు అందరికీ కూడా జిల్లా శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాగే సంఘం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంటూ ప్రతి సమస్యను సాధిస్తూ ఉపాధ్యాయుల మన్ననలు చొరగొంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే సంఘం ఏర్పడిన ఏ డేట్ అయినా సరే ఈ సంఘం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేసిన సామ యాదగిరి గారి బర్త్డేను ఫిబ్రవరి 9ని ఆవిర్భావ దినోత్సవంగా గుర్తించడం నిజంగా తాను చేసిన సేవలకు ఇది గొప్ప ఘనకార్యంగా. అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఈ ఏడాది 5గురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు ప్రకటించిన సర్కారు తాజాగా పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్లను ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురి గురించి మోడీ పలు ఆసక్తికర విషయాలను రాశారు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు అత్యున్నత భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ప్రకటించిన ముగ్గురులో పీవీకి చోటు లభించడంపై తెలుగు ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాజకీయవేత్తగా, బహుభాషా కోవిదులుగా, సంస్కరణలకు ఆద్యులుగా భారతదేశంలోని గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పివి నరసింహారావు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పివి నరసింహారావు మంత్రి నియోజకవర్గం నుండి తన రాజకీయ అడుగులు వేశారు. 1957, 1962, 67, 72లలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించిన ఆయనకు మంత్రిగా అవకాశం లభించింది. పివి నరసింహారావు 9 సంవత్సరాల పాటు న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. సీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు పివి నరసింహారావు. రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా బహుభాషా కోవిదులుగా, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. పివికి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్లో పలు అంశాలు ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ రాజబాను ఆధ్వర్యంలో స్నేహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్ పాల్గొని స్నేహిత కార్యక్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఇంటర్నెట్ వినియోగం, సెల్ ఫోన్ వల్ల అనర్థాలు, ఇతర చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఏసీడీపీఓ అరవింద, ఏఎస్ఐ విజయమణి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది మహిళ. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సదరు కానిస్టేబుల్ మల్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.